మీరన్న ప్రకారమే చర్చిస్తాం, మాట్లాడతాం. ఇంతకుముందు కానీ ఈ అంశాలు ఎత్తులు మాత్రం కలిసి మాట్లాడతాం. కానీ ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని ఇక్కడ మీరు తిట్టవచ్చు, మమ్మల్ని ఏమన్నా చెప్పిన నోరు మాత్రము ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చిన మనం అందరం కూడా మీరు కానీ మేము కానీ అంతకన్నా ఏం లేదు. మీకు సైలెన్స్ ఉంటే కొమ్మ కొల్లేదు కాబట్టి ఈరోజు ట్రైనింగ్ వచ్చినాం కాదు, అంతేనా కాదు? ముక్కు నేతి అంతుందా లేదా? సో దీని అంతా కలిసి మనం ఏమంటారు, గృహహింస అని చెప్పినారు, బాల కార్మికులు అని చెప్పినారు. సో ఇన్ని సమస్యలకు చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా, అంగన్వాడీ ఐసిడిఎస్ ఉన్నదా, సఖీ సెంటర్స్ ఉన్నాయా, ఇంకో సెంటర్స్ ఉన్నాయా, ఉమెన్ కమిషన్ ఉన్నాయా, జిఆర్సి అంటే ఏమైనా ఐడియా ఉందా మీకు? జెండర్ రిసోర్స్ సెంటర్ అనండి ఒకసారి. జెండర్ ఇది ఎక్కడ ఉండొచ్చు? జగిత్యాల బస్ స్టాండ్ ఉంటుందా, కరీంనగర్ బస్ స్టాండ్ ఉంటుందా, ఎక్కడ ఉండొచ్చు అందాజది? ఏముంటుంది అనుకుంటారు అందాజ? మీరు ఏమంటున్నాము? మీరు ఎన్ని ఎక్కువసేపు మాట్లాడితే మీరు 5 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. స్టూడెంట్ మీ ఇష్టం. సో మీరు 5 సంవత్సరాలు ఎక్కువ బతకాలంటే మీ నోరుకి ఏం చేయాలి? ఎక్కువసేపు పని చెప్పాలి, అంతకన్నా ఏం లేదు. మీ ఇష్టం స్టూడెంట్. మరి 5 సంవత్సరాలు మామూలు మాట కాదు కదా. సో కాబట్టి సో మనం ఇన్ని ఉన్నాగా కూడా ఇంతకుముందు అనుకున్న ఈ సమస్యలకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత అంగన్వాడీ కానీ, ఐసిడిఎస్ కానీ, తర్వాత సఖీలు కానీ, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఎన్జిఓ సమస్యలు ఉన్నాయి, పనిచేసే సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఏం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాము? ఏమనుకుంటున్నాము గురించి మనం ఈ రోజు మనము ముఖ్యంగా ఈ శిక్షణా కార్యక్రమం అనేది ఈ జిఆర్సి కొరకనే మిమ్మల్ని ఇక్కడ పిలిపించడం జరిగింది. ఉండాలనా? సో మన జిఆర్సి నిర్మాణం ప్రకారం మనం గ్రామంలో ఎవరుంటున్నారు? నెంబర్ తర్వాత ఎవరుంటున్నారు? ఎస్ఎస్జి అంటే ఏంది? సంఘం అంటే ఏంది? మీరు ఎస్ఎస్జి మీ జగిత్యాల ఏమని పిలుస్తారు? నేను చాలా 21 జిల్లా, మీ జిల్లా జగిత్యాల యాత్రలో ఈ సంఘాన్ని ఒకటి సంఘం, ఒకటి డాక్టర్ సంఘం, ఒకటి సీక సంఘం, ఒకటి వెలుగు సంఘం. అర్థమైందా? మనకి మనం అంటే మన సంఘాలు మనకి సహాయం చేసుకునేటువంటివి స్వయం సహాయక సంఘాలు. సో ఇప్పుడు స్వయం సహాయక సంఘాల్లో మనము ఏం చేయబోతున్నాము? జెండర్ రిసోర్స్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటున్నాం. జెండర్ రిసోర్స్ సెంటర్ని అసలు ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? ఇందాక మీరు చెప్పినట్టు మహిళలు అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మహిళలపై హింస అనేది సమాజంలో పెరిగిపోయింది. అందులో మనం ఎక్కడి నుంచి వచ్చాము? పేద వర్గాల నుంచి వచ్చాము. పేద వర్గాల నుంచి వచ్చినటువంటి మహిళల జీవితాల్లో హింస అనేది లేకుండా చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సంస్థ జిఆర్సి. చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది, జిఆర్సి ఎందుకు? మనకి పోలీస్ స్టేషన్ ఉంది, ఒక కోర్టు ఉంది, ఉమెన్స్ కమిషన్ ఉంది, సఖీ కేంద్రం ఉంది, భరోసా సెంటర్ ఉంది, మళ్ళీ మనకి ఒక ఫ్రీ లీగల్ ఎయిడ్ సొసైటీ ఉంది, బాల రక్షక విభాగం ఒకటి ఉంది. అంటే ఇన్ని సంస్థలు ఉండగా పిల్లల కోసం కానీ, మనకి మహిళల కోసం కానీ ఇన్ని సంస్థలు ఉండగా, మన షీటింగ్స్ ఉన్నాయి, ఇన్ని సంస్థలు ఉండగా మళ్ళీ కొత్తగా జిఆర్సి అనే సెంటర్ ఎందుకు అనేది అందరి తలలో మెరిసే పెద్ద ప్రశ్న. అంటే నువ్వు ఈ సంస్థలన్నిటి దగ్గరికి కూడా నువ్వు ఒక అప్లికేషన్ స్వయంగా ఒక దరఖాస్తు పుచ్చుకొని నాకు ఈ సహాయం కావాలి అని వెళితేనే నీకు ఆ సహాయం దొరుకుతుంది. అర్థమైందా? నువ్వు వెళ్ళాలి, వెళితేనే సహాయం దొరుకుతుంది. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కోర్టుకు వెళ్ళాలి, ఉమెన్స్ కమిషన్కి వెళ్ళాలి, సఖీ కేంద్రానికి వెళ్ళాలి, భరోసా సెంటర్కి వెళ్ళాలి. ఎక్కడికైనా కానీ బాధితురాలు తన బాధని చెప్పుకోవడానికి అక్కడికి వెళితేనే ఆ సహాయం దొరుకుతుంది. కానీ ఇక్కడ ఏం చేయాలి? మనము చిన్న సంఘంలో కూర్చుంటాం. చిన్న సంఘంలో కూర్చొని చిన్న సంఘంలో ఎవరిని ఏర్పాటు చేసుకుంటాం? ఒక జెండర్ పాయింట్ పర్సన్ అనే వ్యక్తిని మనం ఎంపిక చేసుకుంటాం. చిన్న సంఘంలో జెండర్ పాయింట్ పర్సన్. ఈ జెండర్ పాయింట్ పర్సన్ని ఏమంటారు? జెండర్ సఖీ. సఖీ అంటే ఏంటి? దోస్త్.
అంటే మనం మన స్నేహితులకి మన బాధని చెప్పుకుంటాం, మనది స్వయం సహాయక సంఘం కాబట్టి. అలాంటి ఒక జెండర్ పాయింట్ పర్సన్ అనే ఆమె జెండర్ ఆరా అని ఒకటి తీస్తుంది. ఏం చేస్తుంది? జెండర్ ఆరా. ఏం చేయాలి? చిన్న సంఘంలో కూర్చుని జెండర్ ఆరా చేయాలి. జెండర్ ఆరా చేయడం అంటే ఈ 10 మంది సభ్యుల్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎవరికి సమస్య ఉంది అని నువ్వే అడిగి తెలుసుకోవాలి. అది ఇప్పుడు పోలీస్ ఆయన మన ఇంటికి వచ్చి కూర్చుని అడిగి తెలుసుకుంటాడా? కోర్టులో జడ్జి గారు మన ఇంటికి వచ్చి కూర్చుని అడిగి తెలుసుకుంటాడా? నేను చెప్పడల్లా, కానీ నువ్వు అడుగుతున్నావు. అర్థమవుతుందా? జీపీపీ అనే ఆమె అడిగి తెలుసుకుంటుంది. అర్థమవుతుందా? అందరూ 10 మంది సభ్యులు బాగున్నారా లేదా, ఎట్లా ఉన్నారు, వారి కుటుంబంలో ఏం సమస్యలు ఉన్నాయి, పిల్లలు క్షేమంగా ఉన్నారా, పిల్లలతో రోజు మాట్లాడుతున్నావా, పిల్లలు ఎలా, నువ్వు పిల్లలతో నీ పరిస్థితి ఎలా ఉంది, మగ పిల్లవాడు ఎక్కడున్నాడు, చెడు అలవాట్లకి గురవుతున్నాడా, సమస్య ఉందా, ఆడపిల్ల ఎక్కడన్నా ఎవడన్నా ఎరవేస్తే పడే పరిస్థితుల్లో ఉందా, లేదా స్కూల్లోకి ముందుకెళ్తుందా, వెనక్కి వస్తుందా. చిన్న సంఘంలో ఎవరికి సమస్య ఉంది అనేది అడిగి తెలుసుకుని దాన్ని పరిష్కారం చేయడానికి ప్రారంభిస్తాం. అర్థమవుతుందా? సో అక్కడ మనం పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయడం అనేది ఎందుకు అవసరం? ఇవాటి రోజున సమాజంలో ఏం నడుస్తుంది? ఆడపిల్లల సమస్యలు ఎలా ఉన్నాయి? మనకి మన పేరువాళ్ళం, మనకి జీవనోపాధి ముఖ్యం. నేను జీవనోపాధిని వదిలిపెట్టి, కూలి పనిని వదిలిపెట్టి నేను కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలనా? అక్కడ డబ్బు ఒకటే వ్యవహారం కాదు, తిరగడానికి డబ్బులు ఒకటే సమస్య కాదు, తిరగడానికి నా దగ్గర తగినంత సమయం కూడా ఉండాలి. నాకు అందుకని మామూలుగా పేదరాల ఇంట్లో ఏం జరుగుతుంది, మామూలుగా సమస్య ఉంటుంది, అనుభవించినంతకాలం అనుభవిస్తుంది, అనుభవించిన తర్వాత భరించలేను అనుకున్నప్పుడు వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి వలస వెళ్తుంది, పని కోసం, లేదా పారిపోతుంది, లేచిపోతుంది, ఇంకా ఏమైనా చెప్పు, అవన్నీ పరిష్కార మార్గాల్లాగా కనబడతాయి. కానీ మనం ఒక సాంప్రదాయమైనటువంటి ఆలోచన విధానం నుంచి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి మంచిది కాదు అని మనం ఏదో మన దగ్గర మనం మాట్లాడుకుంటుంది. కానీ జరుగుతున్నది అది కాదు. పోలీస్ ఆయన ఉన్నాడు, కేసు వస్తుంది, ఏం మొదలు పెడతాడు? ఒక హత్య, ఒక ఆత్మహత్య, అవునా కదా? ప్రతి దాంట్లో ఆ కోణం నుంచి నేను మొదలు పెట్టాను. కానీ 1.5లో పిల్లలు ఉంటారు ఒక 10% మంది, అలాగే వృద్ధులు ఉంటారు ఇంకొక 10% మంది. అర్థమవుతుందా? 1.5లో 20% మంది ఎగిరిపోయారు, అంటే ఒక 30 లక్షల మంది వెళ్ళిపోయారు. ఇంకా 20 లక్షల మంది ఉన్నారు. అందులో ఆడవాళ్ళకి అండ కావాలా వద్దా? ఈ 67 లక్షల మందికి ఇంటి దగ్గర న్యాయం జరగాలా వద్దా? ఈ 67 లక్షల మందికి పేద మహిళల కోసం ప్రత్యేకించి మొదలు పెడుతున్నది జిఆర్సీ సెంటర్. అర్థమైందా? పోలీస్ స్టేషన్కి జిఆర్సీ సెంటర్కి, కోర్టుకి జిఆర్సీ సెంటర్కి, సఖీ కేంద్రానికి, భరోసా సెంటర్కి, మనకి ఉన్న జిఆర్సీ సెంటర్కి ఉన్న తేడా అది. సరే, అన్నీ మన దగ్గరే జరగవు, చట్టాల ప్రకారమే నడుస్తాయి. మనకి కూడా ఉన్న చట్టాన్ని ఉపయోగించుకునే విధానాన్ని నేర్పిస్తే రిసోర్స్ సెంటర్ అనే దాన్ని మనం ఇప్పుడు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, సెర్ప్ అనేది ఉంది. అది గ్రామీణ ఉపాధి పథకాన్ని, తర్వాత మనకి జీవనోపాధుల్ని అందించేటువంటి వ్యవస్థగా ఉన్నటువంటి సంస్థ. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పనిచేస్తూ ఉంది. రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో భాగంగా ఉంది. మనం ఈ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో భాగంగా ఉన్న ఈ సంస్థలో మనం గత 25 ఏళ్ళు నిండాయి. స్వయం సహాయక సంఘాలు అంటే పేద మహిళలకు అండగా నిలబడి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అనేది మనం కృషి చేస్తూ ఉన్నాము. ఇవాళ ఆ మహిళలందరూ కూడా ఎంతో ముందుకు వచ్చి, ఇవాళ ఒకప్పుడు ఈ సంఘాలు అనేవి జస్ట్ ఒక మిరపకాయ, ఉప్పు, అప్పు తీసుకోవడం కోసం ఏర్పడినటువంటి సంఘాలు. బియ్యం అప్పు పథకాలు నడిపించిన మనం ఈ సంస్థ తరఫున కూడా అలాంటి పరిస్థితుల్లో నుంచి ఇవాళ మరి కోటీశ్వర్లు కావాలి అని కలలు కంటూ పెట్రోల్ బంకులు నడిపిస్తున్నారు, శక్తి మిషన్ కింద క్యాంటీన్స్ నడిపిస్తున్నారు, తర్వాత సోలార్ ప్రాజెక్టులు నడిపిస్తున్నారు. అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులను వాళ్ళు చాలా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక్కొక్క మహిళా స్వయం సహాయక సంఘంలో 2 లక్షల అప్పుగా హామీ లేని అప్పును తీసుకోగలుగుతా ఉంది, ముందుకు నడుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం
మహిళలకు సంబంధించిన సమస్యలు తీసుకుంటే చాలామంది మహిళలు ఇవాళ అసలు ఇళ్లలో మరి గృహింసకు గురవుతూ ఉన్నారు. బయటకి చూస్తే కూడా బయట కూడా మహిళలపై హింస అధికంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో మనం పేద మహిళల కోసం ప్రత్యేకంగా గతంలో కుటుంబ సలహా కేంద్రాలు అని నడిపించాము. ఉచిత కుటుంబ సలహా కేంద్రాలు అని మహిళల కోసం. ఇవాళ ఆ పథకాన్ని మనం సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తీసుకుని NRLM ద్వారా దేశవ్యాప్తంగా రన్ చేస్తూ ఉంది. దానికి జెండర్ రీసోర్స్ సెంటర్ అనే పేరు పెట్టి రన్ చేస్తూ ఉంది. అందులో భాగంగా మళ్ళీ ఇక్కడ కూడా తిరిగి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో కూడా జెండర్ రీసోర్స్ సెంటర్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి నిర్ణయం చేసింది ప్రభుత్వము. అలాగే CEO గారు అందరికీ కూడా దివ్యా దేవరాజన్ గారు అందరికీ కూడా అన్ని మండలాలకి జెండర్ రీసోర్స్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దానికోసం ప్రత్యేక నిధులను కూడా ఇచ్చారు. సో ఈ సహాయంతో ముందుకు నడిపించాలి జెండర్ రీసోర్స్ సెంటర్ని అని జిల్లా సమాఖ్యల నాయకులు, మండల సమాఖ్యల నాయకులు అందరినీ కూడా కోరుతూ ఉన్నారు. ఇవాళ మేము కూడా అందులో భాగంగా జిల్లాలన్నీ కూడా పర్యటిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇది 21వ జిల్లా. మేము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నాము. అందరికీ శిక్షణ ఇస్తున్నాము. ఆ సెంటర్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఎలా నడపాలి, దాంట్లో ఎలా ఫలితాలను మనం బయటికి తీసుకురావాలి అనేది జాతీయ ఆరోగ్య సంస్థ సర్వే చేస్తుంది. అందులో మనకి ఏం చెప్తున్నారు అంటే మన రాష్ట్రంలో కూడా దాదాపు 87% మంది మహిళలు సాధికారత మార్గంలో ఆర్థికంగా ముందుకు సాగినప్పటికీ కూడా మరి గృహహింస అనేది మా భర్తలు మమ్మల్ని కొట్టచ్చు అనే మాట్లాడుతున్నారు. సో అది చాలా తీవ్రమైన మాట. అలా జరగకూడదు. ఒక మనిషి కొట్టే హింసించేటువంటి వ్యవహారం ఉండకూడదు. మరి ఈ విషయం చాలా సీరియస్ దీంతో కూడుకుంది. అలాగే 100 మంది మహిళల్లో 78 మంది మహిళలు అసలు బయటకు వచ్చి ఈ విషయాన్ని చెప్పడం లేదు. ఇలా జరుగుతుంది హింస అనేది. సో మరి ఆ పరిస్థితుల్లో మరి ఆ మహిళల్ని బయటికి తీసుకురావాలి, ఈ హింస లేని కుటుంబాలను తయారు చేసుకోవాలి. అదే లక్ష్యంతో మనం పనిచేస్తూ ఉన్నాము. హింస లేని కుటుంబమే మంచి జీవనోపాధిని ఇవ్వగలుగుతుంది, దాన్ని సుస్థిరం చేయగలుగుతుంది అని చెప్పాలి.